Hello friends, welcome back to our channel English with Siva. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఈదర్ ఆర్ నెయిదర్ నార్. సో ఈ టాపిక్ మనం కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో చూసుకున్నట్లయితే ఖచ్చితంగా 1 మార్కు ఈ టాపిక్ నుంచి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. సో లేట్ చేయకోకుండా మనం టాపిక్ లేకైతే వెళ్దాం. సో టాపిక్ ఈజ్ ఈదర్ ఆర్ neither nor. ఫస్ట్ ఈదర్ ఆర్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఈ ఈదర్ ఆర్ గురించి డిస్కస్ చేసేటప్పుడు ఏంటంటే ఇది దేని గురించి చెప్తుందంటే ఇది చాయిసెస్ బిట్వీన్ టూ థింగ్స్, రెండిటి మధ్య చాయిసెస్ గురించి ఈ ఈదర్ ఆర్ అనేది చెప్తుంది. సార్ ఏవేవి సార్ ఆ రెండు అంటే మనం ఇక్కడ చూసుకున్నాం. సో ఏవైతే రెండు అడ్జెక్టివ్స్ ఉంటాయో సో ఆ రెండిటి మధ్య చాయిసెస్ గురించి ఇది చెప్తుంది. అలాగే ఏవైతే రెండు నౌన్స్ ఉంటాయో ఆ రెండిటి మధ్య కూడా ఖచ్చితంగా ఇది చాయిసెస్ గురించి చెప్తుంది. అలాగే ఏవైతే రెండు వర్బ్స్ ఉంటాయో ఆ వర్బ్స్ యొక్క చాయిసెస్ గురించి కూడా ఇది చెప్తుంది. అలాగే ఏవైతే రెండు ఫ్రేజెస్ ఉంటాయో ఆ ఫ్రేజెస్ మధ్య చాయిస్ గురించి కూడా చెప్తుంది. అలాగే ఏవైతే రెండు క్లాజెస్ ఉంటాయో ఆ క్లాజెస్ మధ్య చాయిస్ గురించి కూడా మనకు ఇది చెప్తుంది అనమాట. సో కొద్దిసేపు మనం ఓన్లీ ఈదర్ ఆర్ గురించి మాత్రమే డిస్కస్ చేద్దాం. దాని తర్వాత నీదర్ నార్ గురించి డిస్కస్ చేద్దాం. సో దీనికి మనం ఏమనుకున్నాము, ఇది చాయిసెస్ గురించి చెప్తుంది. ఆ చాయిస్ అనేది కూడా వేటి మధ్య అంటే 2 అడ్జెక్టివ్స్ మధ్య చెప్తుంది, అండ్ 2 నౌన్స్ మధ్య చెప్తుంది, అండ్ 2 వర్బ్స్ మధ్య చెప్తుంది, 2 ఫ్రేజెస్ మధ్య చెప్తుంది, 2 క్లాజెస్ మధ్య చెప్తుంది అనమాట. సో దీనికి మనం ఎగ్జాంపుల్స్ తో సహా చూస్తే మనకు ఈజీగా అర్థమైపోతుంది. సో ఫస్ట్ మనం ఈ 2 అడ్జెక్టివ్స్ మధ్య చాయిస్ ని ఎలాగా ఈ ఈదర్ ఆర్ అనేది చెప్తుందో చూద్దాం. సో దానికోసం ఐ కెన్ ఫ్రేమ్ సమ్ సెంటెన్సెస్ ఫర్ యూ, అబ్జర్వ్ క్లీన్లీ. నేను కొన్ని సెంటెన్సెస్ చేస్తాను, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. చూడండి ఒక ఎగ్జాంపుల్, you can choose either the red or the blue shirt. చూడండి ఇక్కడ అడ్జెక్టివ్ ఏంటండి మనకు ద రెడ్. సో ద రెడ్ అనేది అడ్జెక్టివ్, అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ద బ్లూ ఈజ్ అడ్జెక్టివ్. సో అడ్జెక్టివ్ అంటే ఏంటి సార్ అని అడిగారు అనుకోండి. సో అడ్జెక్టివ్ ఈజ్ నథింగ్ బట్, అడ్జెక్టివ్ అంటే యాడ్ సంథింగ్ టు ద మీనింగ్ ఆఫ్ ఏ నౌన్. సో నౌన్ యాడ్ చేసి చెప్పితే అది దాన్ని అడ్జెక్టివ్ అంటారు. అలాగే ఇట్ క్వాలిఫైస్ ద నౌన్, నౌన్ కానీ ప్రొనౌన్ కానీ క్వాలిఫై చేస్తుంది అనమాట. ఇక్కడ ఏంటంటే ఏం షర్ట్ గురించి, షర్ట్ ఈజ్ నౌన్. షర్ట్ ఎలాంటి షర్ట్ అంటే బ్లూ షర్ట్ ఆర్ ద రెడ్ షర్ట్. సో కాబట్టి ఇది అడ్జెక్టివ్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ద చాయిస్ యూ కెన్ చూజ్, నువ్వు ఏదైనా కానీ చూస్ చేసుకోవచ్చు. ఏంది, ఎయిదర్ ద రెడ్ ఆర్ ద బ్లూ షర్ట్. సో రెడ్ షర్ట్ కానీ బ్లూ షర్ట్ కానీ ఏదో ఒకటి నువ్వు చూస్ చేసుకోవచ్చు అనే ఎగ్జాంపుల్లో వస్తుందన్నమాట. అండ్ కమింగ్ టు ద నౌన్, సార్ రెండు నౌన్స్ మధ్య చాయిస్ ఎలాగో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఎయిదర్ రామ్ ఆర్ శ్యామ్ ఈజ్ కమింగ్. చూడండి ఇక్కడ మనకి ఏవేవి ఉన్నాయి, 2 నౌన్స్. సో రామ్, సో నౌన్ అంటే మనకు తెలుసు కదా, రామ్ అండ్ శ్యామ్ ఆర్ నౌన్. సో నౌన్ అంటే మనకు తెలుసు కదా, ఆల్ నేమ్స్ ఆర్ నౌన్. సింపుల్ గా గుర్తుపెట్టుకోండి. సో నేమ్ ఏవేవైతే ఉంటాయో వాటన్నిటిని మనం నౌన్ అంటాం. ఇక్కడ 2 నౌన్స్ చూడండి, రామ్ అండ్ శ్యామ్. సో వీళ్ళిద్దరి మధ్య చాయిస్ గురించి చెప్తుంది ఎయిదర్ అనేది.
సో రాము కానీ శ్యాము కానీ వస్తున్నాడు, ఇద్దరిలో ఎవరో ఒకరు అనేవాళ్ళు వస్తున్నారు. అక్కడ 2 చాయిసెస్. ఇక్కడ ఒక 2 చాయిస్ ఉంది చూడండి, రెడ్ షర్ట్ కానీ ద బ్లూ షర్ట్ కానీ ఏదో ఒకటి తీసుకో అన్నట్లు అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ నౌన్. నౌ కమింగ్ టు ద వర్బ్. సో మనం వర్బ్ని తీసుకున్నట్లయితే ఎయిదర్, సో మీరు దీన్ని ఈదర్ అని ప్రొనౌన్స్ చేయాల్సి ఉంటుందండి, కాకపోతే మనం రెగ్యులర్గా ఎయిదర్ అని ప్రొనౌన్స్ చేస్తూ ఉంటాం. ఈదర్ apologies or leave. సో చూడండి, ఇక్కడ మనకు 2 verbs ఉన్నాయి. ఫస్ట్ verb is apologies, సెకండ్ వన్ is leave. సో 2 verb మధ్యలో చాయిస్ అన్నమాట. నీకు వీలైతే క్షమించు, లేకపోతే వదిలిపెట్టు అనే అర్థంలో ఇక్కడ వస్తుందన్నమాట. సో ఇట్ ఈస్ సేయింగ్ అబౌట్ 2 చాయిసెస్ గురించి చెప్తుంది అనమాట. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ సెంటెన్స్. ఇంకొక సెంటెన్స్ తీసుకున్నట్లయితే ప్రైజెస్ గురించి చెప్పేటప్పుడు ఎలా. సో చూడండి, ప్రైజెస్, యూ క్యాన్ స్టే with me or Ram. With Ram. Either. చూడండి, ఇక్కడ ఈ సెంటెన్స్ చూడండి, సారీ, ఈ సెంటెన్స్ చూడండి, యూ కెన్ స్టే ఈదర్, you can stay either with me or with Ram. With me and with Ram is phrases. ఇవి రెండు మనకు phrases అన్నమాట. You can stay either with me or with Ram. సో నువ్వు నాతో అన్న స్టే చేయొచ్చు, లేకపోతే రామ్తో అన్న స్టే చేయొచ్చు. ఇది 2 చాయిసెస్ గురించి చెప్తుంది అనమాట. నెక్స్ట్ క్లాజ్లో చూసుకున్నట్లయితే ఒక ఎగ్జాంపుల్, either I drive to airport or I book cab. సో ఇక్కడ చూడండి, మనకు క్లాసెస్ అనేది ఎక్కడ ఉన్నాయి మనకు, I drive to airport or I book a cab. సో ఇవి రెండు కూడా క్లాసెస్. మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్తాను చూడండి. దిస్ ఈజ్ అబౌట్ ఈదర్ ఆర్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఈ ఈదర్ ఆర్ అనేటివి 2 చాయిసెస్ గురించి చెప్తుందండి. సో ఆ 2 చాయిసెస్ ఎక్కడెక్కడంటే అడ్జెక్టివ్లో 2 చాయిసెస్ గురించి, అలాగే నౌన్లో 2 చాయిసెస్ గురించి, అలాగే వర్బ్లో 2 చాయిసెస్ గురించి, అలాగే ఫ్రేజెస్లో 2 చాయిసెస్ గురించి, అలాగే క్లాజెస్లో 2 చాయిసెస్ గురించి చెప్తుంది అనమాట. అడ్జెక్టివ్స్లో చాయిసెస్ ఏంటంటే ద రెడ్ షర్ట్, ద బ్లూ షర్ట్, ఎయిదర్ యూ కెన్ చూస్. సో ఈ రెడ్ షర్ట్లో కానీ బ్లూ షర్ట్లో కానీ ఏదో ఒకటి నువ్వు చూస్ చేసుకోవచ్చు అని చెప్తుంది. అలాగే నౌన్కి వచ్చే కొద్ది రామ్ అండ్ శ్యామ్, ఎయిదర్ రామ్ ఆర్ శ్యామ్ ఈజ్ కమింగ్. రామ్ కానీ శ్యామ్ కానీ వస్తున్నాడు అని చెప్పే మీనింగ్లో వస్తుంది. ఇక వర్బ్లో తీసుకున్నట్లయితే ఈదర్ అపాలజీస్ ఆర్ లీవ్, నీ చేత అయితే క్షమించు, లేకపోతే వదిలిపెట్టు అనే మీనింగ్లో ఇది వస్తుంది అనమాట. ఫ్రేజెస్ తీసుకున్నట్లయితే యూ కెన్ స్టే ఎయిదర్ విత్ మీ ఆర్ విత్ రామ్. సో నువ్వు నాతో అన్న స్టే చేయొచ్చు, లేదా రామ్తో అన్న స్టే చేయొచ్చు, అది నీ చాయిస్ అన్నట్లు వస్తుంది అనమాట. ఇంకా క్లాసెస్ తీసుకోండి, ఈదర్ ఐ డ్రైవ్ టు ఎయిర్పోర్ట్ ఆర్ ఐ బుక్ ఏ క్యాబ్. సో నేను డ్రైవ్ చేసుకోగలుగుతాను, లేకపోతే ఒక క్యాబ్ అనేది నేను బుక్ చేసుకోగలుగుతాను. ఇక్కడ క్లాసెస్ ఏంటంటే ఐ డ్రైవ్ టు ఎయిర్పోర్ట్ అండ్ ఐ బుక్ ఏ క్యాబ్. సో ఈ రెండింటి మధ్య చాయిసెస్ చెప్తారనమాట. ఇది ఈదర్ ఆర్ గురించి, చాయిసెస్ గురించి. ఇంకా కంటిన్యూయేషన్లో మనం నీదర్ నార్ గురించి
డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనం ఈదర్ ఆర్ గురించి డిస్కస్ చేసాం. ఇప్పుడు మనం నీదర్ నార్ గురించి డిస్కస్ చేద్దాం. నీదర్ నార్. సో ఈ నీదర్ నార్ అనేది మనము ఖచ్చితంగా 2 నెగటివ్ ఆల్టర్నేట్స్ దగ్గర యూజ్ చేస్తామండి. 2 నెగటివ్ ఆల్టర్నేట్స్ అంటే 2 నెగటివ్ సెంటెన్సెస్ అండి. సో 2 నెగటివ్ అర్థాన్ని ఇచ్చే సెంటెన్సెస్ దగ్గర మనం నీదర్ నార్ అనేది యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి మీరు ఎగ్జాంపుల్ చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఎగ్జాంపుల్ 1, నీదర్ he nor I was coming. సో ఇక్కడ ఏంటంటే నీదర్ హీ నార్ ఐ అంటే అతను లేదు, నేను కూడా రావట్లేదు. ఇక్కడ ఏంటంటే నీదర్ హీ నార్ ఐ వాజ్ కమింగ్. సో ఇక్కడ అతను రావట్లేదు, నేను కూడా రావట్లేదు అనే నెగటివ్ ఆల్టర్నేట్స్. ఇక్కడ చూడండి, ఇతను రాలేదు, ఇది ఒక ఆల్టర్నేటివ్. ఇక్కడ ఐ, నేను కూడా రావట్లేదు. సో 2 నెగటివ్ ఆల్టర్నేట్స్ గురించి యూజ్ చేసేటప్పుడు ఈ నీదర్ నార్ అనేది మనం యూజ్ చేస్తాం. సి సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. నీదర్ ఫుడ్ nor water available there. సో అక్కడ ఏంటంటే నీదర్ ఫుడ్ కానీ లేదు, అండ్ నార్ వాటర్ కూడా లేదనమాట. సో 2 కూడా అవైలబిలిటీలో లేదనమాట. సో నీదర్ ఫుడ్ నార్ వాటర్ 2 కూడా నెగటివ్ ఆల్టర్నేటివ్స్ అనమాట. సో వన్ మోర్ ఎగ్జాంపుల్. ఇక్కడ చూడండి, నో యూజ్ చేసి నో బాయ్ ఆర్ నో గర్ల్ వాజ్ దేర్ ఇన్ ద క్లాస్లో ఒక బాయ్ లేడు, ఒక గర్ల్ కూడా లేదు. ఇక్కడ కూడా మనం అబ్జర్వ్ చేసినట్లయితే 2 నెగటివ్ ఆల్టర్నేట్స్ ఇదే మనం అబ్జర్వ్ చేస్తాం. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మెయిన్గా నీదర్ నార్ అనేది 2 నెగటివ్ ఆల్టర్నేట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇక్కడ చూడండి, నేదర్ హీ నార్ ఐ వాజ్ కమింగ్ అంటే 2 జరగట్లేదు. ఇతను వెళ్ళలేదు, నేను కూడా వెళ్ళలేదు. ఇక్కడ చూడండి, నీదర్ ఫుడ్ నార్ వాటర్, ఫుడ్ లేదు, వాటర్ కూడా అక్కడ లేదు అనమాట. నో బాయ్ అండ్ నో గర్ల్ వాజ్ దేర్ ఇన్ ద క్లాస్. ఇక్కడ బాయ్ లేడు, గర్ల్ లేడు, క్లాస్ రూమ్ ఖాళీగా ఉంది అన్నట్లు అనమాట. సో దిస్ ఇస్ బ్రీఫ్లీ అబౌట్ నీదర్ నార్. సార్, ఈదర్ ఆర్కి నీదర్ నార్కి వర్బ్స్ ఎలా యూజ్ చేయాలి అంటే సింగులర్ యూజ్ చేయాలా, ఫ్లూరల్ యూజ్ చేయాలా, అది ఎప్పుడు యూజ్ చేయాలనేది నేను కొన్ని ఇప్పుడు ఎక్సర్సైజెస్ రాస్తాను. మీరు కొద్దిగా అబ్జర్వ్ చేసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇందాక మనం చెప్పుకున్నప్పుడు ఈదర్ ఆర్ అనేది 2 చాయిసెస్ గురించి చెప్తుంది, నీదర్ నార్ అనేది 2 నెగటివ్ ఆల్టర్నేటివ్ గురించి చెప్తుంది అని డిస్కస్ చేసాం. ఇప్పుడు ఏంటంటే వర్బ్ ఫామ్ అనేది ఏంటనేది మనం చూద్దాం. వర్బ్ అనేది ఎలా యాక్ట్ చేస్తుందో చూద్దాం. సో మెయిన్లీ నీదర్ నార్ ఈదర్ ఆర్ వచ్చినప్పుడు వర్బ్ ఫామ్ అనేది, ఈ వర్బ్ అనేది క్లోజ్ టు సబ్జెక్ట్. సో క్లోజ్ టు సబ్జెక్ట్ అంటే మనకు అర్థమయ్యేలాగా ఏంటంటే కదా, ఈ వర్బ్కి ఏదైతే క్లోజ్గా ఉన్న సబ్జెక్ట్ ఉంటుందో దాన్ని తీసుకుంటుంది. ఇప్పుడు దానికి దగ్గరలో ఉన్న సబ్జెక్ట్ సింగులర్ అయితే సింగులర్ వర్బ్ వస్తుంది, దానికి దగ్గరలో ఉన్న సబ్జెక్ట్ ప్లూరల్ అయితే ప్లూరల్లో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి తీసుకుందాం చూడండి.
ఈదర్ రామ్ ఆర్ హిజ్ ఫ్రెండ్స్. సో రామ్ అనేది సింగులర్, ఫ్రెండ్స్ అనేది ఫ్లోరల్. సో దీనికి వర్బ్ అనేది ఏంటి? వర్. అర్థమవుతుందా? ఇక్కడ ఏంటి? ఫ్లోరల్ ఫామ్ దీనికి దగ్గరలో ఉంది కాబట్టి మనం ఏం చేశారు, ఇక్కడ వర్ అనేది తీసుకోబడింది. అలా కాకుండా రామ్ ఆర్ హిజ్ ఫ్రెండ్, ఓన్లీ ఫ్రెండ్ అని వచ్చింది అనుకో, అక్కడ వజ్ అనేది వస్తుంది అనమాట. సో మీరు అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. అర్థమైంది అనుకుంటాను. సెకండ్ వన్ మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి. ఈదర్ రామ్ ఆర్ హిజ్ ఫ్రెండ్స్ వర్ ప్రెసెంట్ హియర్. సో ఎందుకు వర్ తీసుకున్నామంటే, సో దీనికి దగ్గరలో ఉన్న సబ్జెక్ట్ ఏంటిది? ఫ్లోరల్ అనమాట, ఫ్రెండ్స్. సో కాబట్టి మనం వర్ తీసుకున్నాం. అలా కాకుండా రామ్ ఆర్ హిజ్ ఫ్రెండ్ అని మాత్రమే ఉందంటే అక్కడ మనం వజ్ తీసుకుంటాం. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, నీదర్ టీచర్ నార్ స్టూడెంట్స్ వర్ ప్రెసెంట్. సో ఇక్కడ ఏంటి? టీచరు ప్రెసెంట్ కాలేదు, స్టూడెంట్స్ ప్రెసెంట్ కాలేదు. స్టూడెంట్స్ అనేది ఏంటి? ఫ్లోరల్ ఫామ్ వచ్చింది కాబట్టి వర్ యూజ్ చేసినాం. అలా కాకుండా నీదర్ టీచర్ నార్ స్టూడెంట్, ఓన్లీ స్టూడెంట్, సింగిల్ స్టూడెంట్ గురించి చెప్పినప్పుడు ఇక్కడ మనకు ఖచ్చితంగా వజ్ వస్తుంది. ఇది ఫాస్ట్ ఫామ్ లో ఉంది కాబట్టి వజ్ వస్తుంది. అదే ప్రెసెంట్ ఫామ్ లో అయితే ఓన్లీ సింగిల్ స్టూడెంట్ కి అయితే ఈజ్ వస్తుంది, స్టూడెంట్స్ కి అయితే ఆర్ వస్తుంది. మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో వన్ మోర్ ఎగ్జాంపుల్, రామ్ ఆర్ హిజ్ బ్రదర్స్. సో ఇక్కడ కూడా చూడండి, ఫ్లోరల్ ఫామ్ ఉంది కాబట్టి ఇక్కడ ఆర్ అనేది మనకు వర్బ్ వచ్చింది. అలాగే నెక్స్ట్ చూడండి, మోహన్ నార్ హిజ్ ఫ్రెండ్స్. మోహన్ నార్ హిజ్ ఫ్రెండ్స్. హిజ్ ఫ్రెండ్స్ అనేది ఏంటంటే ఫ్లోరల్ ఫామ్ కాబట్టి ఇక్కడ కూడా వర్ అనేది వస్తుంది. లేదా ఇవన్నీ నేను ఫ్లోరల్ ఫామ్సే రాశాను, లేదా ఇక్కడ అన్ని సింగులర్ గా ఉంటే వర్బ్ కూడా సింగులర్ లోనే వస్తుంది. ఇది సింగులర్ అయితే వజ్ వస్తుంది, ఇది సింగులర్ అయితే వజ్ వస్తుంది, ఇది సింగులర్ అయితే ఈజ్ వస్తుంది, ఫ్రెండ్స్ అనేది సింగులర్ అయితే వజ్ వస్తుంది. అలాగా ప్రెసెంట్ టెన్స్ లో అయితే సింగులర్ అయితే ఈజ్ వస్తుంది, ఫ్లోరల్ అయితే వర్ వస్తుంది. సో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కదా, ఈ వర్బ్ కి ఏదైతే దగ్గరలో సబ్జెక్ట్ ఉంటుందో ఆ సబ్జెక్ట్ ని బేస్ చేసుకొని మనం ఖచ్చితంగా వర్బ్ అనేది రాయాల్సి ఉంటుంది. దిస్ ఈస్ బ్రీఫ్లీ అబౌట్ ఈదర్ ఆర్ అండ్ నీదర్ నార్. ఖచ్చితంగా కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఒక మార్క్ ఖచ్చితంగా దీని నుంచి వచ్చే ఛాన్సెస్ ఉంది. సో మీ నుంచి నాకు కావాల్సింది ఏంటంటే కన్నా, ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ మై వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై వీడియో. అండ్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ప్లీజ్ వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. డెఫినెట్లీ మై వీడియో ఈజ్ యూజ్ఫుల్ టు యూ. అలానే కాకోకుండా ఏ టాపిక్ గురించి అయినా కూడా మీరు సజెస్ట్ చేస్తే డెఫినెట్లీ ఆ టాపిక్ మీద నేను వీడియో చేయడానికి రెడీగా ఉంటాను. థ్యాంక్ యూ ఆల్.